ఈరోజు దేవుని మాట యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. 5వ వచనంలో ఉంది. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడు? తెల్లని, అదృశ్యమైన తెల్లని వస్త్రాలను ధరింపజేశాడు. ఎప్పుడు చేశాడు ఆయన? ఆయన యొక్క ప్రేమలో నిలిచి, ఆయన కృపను కోరుకొని, ఆయన పాదాల చెంత చేరి, ఆయన నామంలో బాప్తిస్మం పొందుకున్న మనపై ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రసరింపజేశాడు ఆయన. ఆ శక్తిని పొందుకున్నాము. ఎవరము? నువ్వు, నేను. మరి వస్త్రములు ఎలా అయినాయి? మురికి వస్త్రాలు, వాసన కొట్టే వస్త్రాలు, ఎంతో భయంకరమైన పరిస్థితి, ఎవరు ప్రేమించలేని పరిస్థితి, ఎవ్వరు కూడా జాలిపడని పరిస్థితిలో ఉన్న మనల్ని చూచి ఆయన జాలిపడ్డాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క మార్గంలో ఉండగలిగాము. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క వెలుగులో మనం ఉన్నాము. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కనికరాన్ని, ఆయన చేసే గొప్ప కార్యాలను అనుభవిస్తూ ముందుకు సాగిపోతున్నాము. మరి మన వస్త్రాలు ఒకప్పుడు ఎలాగున్నాయి? మురికి పేలికలుగా ఉన్నాయి. ఏమిటి సహోదరి, మేము వేసుకునే బట్టలు మురికి పేలికలు అంటున్నావు అనుకోవచ్చు. మురికి పేలికలు అంటే మనం వేసుకునే వస్త్రాలు పైనవి కాదు, దృశ్యమైన వస్త్రాలు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ వస్త్రాలు ఎలా ఉన్నాయి? మన ఆత్మ ఎలా ఉంది? పాపంతో నిండుకుంది, శాపంతో నిండుకుంది. మరి ఆ వస్త్రాలను తొలగించడానికి ఆయన యొక్క ప్రియకుమార్ని ఈ లోకానికి పంపించి శిలువలో కాచిన రక్తధారల ద్వారా మనకు విముక్తి కలిగి చేశాడు. పాపాలని, శాపాలను కొట్టివేసి అదృశ్యమైన తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేశాడు దేవుడు. మరి ఆ వస్త్రాలను ఇక్కడ చూడండి, అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లోని యొద్ద ఉన్నారు. మరి సంఘంగా చేశాడు ఆయన. సియోను సంఘంలో చేర్చబడ్డాము, యెరూషలేము సంఘంలో చేర్చబడ్డాము. ఆయన పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు సంఘాన్ని. ఆ సంఘంలో మనం ఎలా ఉన్నాము? అవయవాలంగా ఉన్నాము. ఆయన శిరసై ఉన్నాడు. అయ్యో, నీది వేరే చర్చి, ఇది నా చర్చి, మీది ఆ ఊరు, ఈ ఊరు, కులమత భేదాలు ఏమీ లేవు, అందరం ఒకటే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. మరి పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క పాదాల చెంత చేరి ఆరాధించే భాగ్యంను కల్పించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమను మనం వర్ణించలేము. అయితే మనకు ఇచ్చిన వస్త్రాలను మనం కూడా సార్దీస్‌లో ఉన్న వారి వలె అపవిత్రపరచుకొనని పరిస్థితిలో ఉంటున్నామా? అపవిత్రపరచుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. మనకిచ్చిన తెల్లని వస్త్రాలను మనము వృద్ధాప్య తుది శ్వాస వరకు తెల్లగా ఉంచుకుంటే దేవుడు ఎంతగానో ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. ఎన్నో కిరీటాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీకొక కిరీటం, నాకొక కిరీటం, వాని క్రియలు చొప్పున ఆయన ఏం చేస్తాడు? కిరీటాలు ఇస్తాడు, బహుమతులు ఇస్తాడు. ఆ బహుమతుల కోసం మనం ఎదురు చూడాలి. అదే రీతిగా ఇక్కడ వారు అర్హులు. దేనికి అర్హులు? ఆయనతో ఉండడానికి అర్హులు. ఆయనలో ఉండటానికి, ఆయన యొక్క జాబితాలో, ఆ యొక్క పరిశుద్ధుల జాబితాలో చేర్చబడడానికి మనం అర్హులమవుతాము. ఆ అర్హత మనం పోగొట్టుకోకూడదు. గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. మనం ఆయనతో పాటు సంచరించాలి అంటే మన తెల్లని వస్త్రాలని మురికి పేలికలుగా చేసుకోకూడదు. ఒకప్పుడు మురికి పేలికలు, వాటిని దేవుడు మనల్ని ప్రేమించి వాటిని ఏం చేశాడు? శుభ్రపరిచాడు, తెల్లగా చేశాడు. మరలా మురికి, మరలా తెలుపు. అలా కాదు. కాలం గడిచిపోతుంది, దేవుని రాకడ సమీపిస్తుంది. మన యొక్క తెల్లని వస్త్రాలు మరింత తెల్లగా ఉంచుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృపలో ఉండాలి. ఆయన యొక్క కనికరంలో ఉండాలి. మరి ఏదైనా మనం కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, బురద నీళ్ళు ఉన్నప్పుడు ఎంతో
ఆడవారం మేమైతే ఏం చేస్తాము, చీర పైకి పెట్టుకొని ఇంకా బాగా పైకి పట్టుకొని నడుస్తాం. ఎందుకు? చీర పాడైపోతుందని. మరి మగవారైతే ప్యాంటు కొంచెం పైకి ఎత్తుకుంటారు. ఎందుకు? ప్యాంట్ అంతా బురద అవుతుందని. మరి బురదను ఎవరు ఇష్టపడరు కదా. మరి మన దేవుడు కూడా ఆ బురదను అంటించుకుంటే ఏమాత్రం ఇష్టపడాడు. మరి ఆయన నీతిమంతుడు కాబట్టి నా బిడ్డలైన వారు కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము నీతి సూర్యుని వైపు చూస్తూ నీతిలో ఉన్న మనం ఏం చేయాలి? మన వస్త్రాలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జయింపజేసేది ఆయన. మనం ఆయనలో ఉంటే సమస్తము మేలు, సమస్తము క్షేమము. తెల్లని వస్త్రములు నిత్యము ధరించుకోవటానికి, నిత్యము మన మీద ఉండడానికి ఆయన కృప చూపిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నువ్వు ఇచ్చిన వస్త్రములను ప్రభు నాయన నిత్యము భద్రంగా కాపాడుకోవడానికి శక్తిని ప్రసాదించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవెనతో నింపండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.